సో పైన షెడ్ కడుతున్నారు. సో అన్న వాళ్ళు కింద నుంచి కట్ట తీసుకొని సో పైన వాళ్ళకి అందరిస్తారన్నమాట. సో చూసారా ఇది ఎంత దొబ్బుకుంది ఒక కట్ట, చూడండి ఎంత దొబ్బుకుంది ఒక కట్ట. ఇంత పెద్ద కట్టను లేపి పెట్టేస్తున్నారు పైన. సో ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ వీళ్ళు తాళ సాయంతో కట్టకు కడతారనమాట. సో అన్న మెయిన్ హెడ్ అన్న, ఇక్కడ అన్ననేమో మెయిన్ వెల్డింగ్ వర్క్కి మెయిన్ అన్న. సో కట్టకు కడుతున్నారు అన్న. సో మంచిగా బందోబస్తుగా కట్ట కడుతున్నారు అన్న వాళ్ళు. సో రెండు పక్కల సేమ్ అలానే కట్టేస్తున్నారు అన్న వాళ్ళు. సో కట్టిన తర్వాత ఎందుకంటే లాగేటప్పుడు మన సో ఇప్పుడు లేవడం జరుగుతుంది. లేపుతున్నారు చూడ అన్న వాళ్ళు కట్టెతో లేపుతున్నారు. ఎలా లేపుతున్నారు చూడండి, రెండు పక్కల నుంచి లేపుతున్నారు. సో ప్రతి ఒక్క కట్టె కింద నుంచి లేపి ఇలానే పైన దాకా కడతారు అన్నమాట మనకి అన్న వాళ్ళు. సో చాలా రిస్క్తో పడిన పని అన్నమాట. సో కట్ట అనేది పైన తీసుకున్నారు అన్న వాళ్ళు.
హాయ్ ఫ్రెండ్, జై శ్రీ గణేష్, వెల్కమ్ టు మధు క్రియేషన్ 05. సో ఇప్పుడు జస్ట్ వాన బాగా పడింది. సో ఇక్కడ మనకి రేపు సుదర్శన హోమం ఉందంట. సో మనకు హైదరాబాద్ మహాగణపతి దగ్గర. సో ఇలా ఇక్కడ ఇవాళ గణేష్ మహా పూజకు ఉందని ఇవాళ ఆకులు తీసుకొచ్చడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన డైమండ్ అనేది చాలా కష్టపడుతున్నాడు. సో ఇది అప్డేట్ చూడండి ఒకసారి. రేపటికి హోమానికి చెట్లు పెట్టడం జరుగుతున్నది. సో వర్క్ అయితే ఆగిపోయింది వాన పడడం వల్ల. సో మళ్ళీ కొద్దిసేపట్లో మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. చూడగలుగుతారు ఇక్కడ ఎంత వాన ఉందో. సో ఇప్పుడు చాలా వర్షం పడింది ఇక్కడ హైదరాబాద్ మహాగణపతి దగ్గర. సో మనకైతే అరిటాకులు అయితే వచ్చేసినాయి రేపటికి పూజ కోసమని. సో మన లక్ష్మణ రేపు భారీ ఎత్తున పూజ చేస్తున్నారు. అన్న రెడీ చేస్తున్నారు రేపటికైతే హోమానికి. సో మన డైమండ్ అయితే చాలా కష్టపడుతున్నాడు హోమానికి రేపటి కోసం. అరిటాకులు అయితే కొట్టడం జరుగుతుంది. ఈ లావుకున్న కర్రలకైతే అట్లయితే కట్టడం జరుగుతుంది. రేపటి పూజ హోమకం జరుగుతున్నది. సో మహాగణపతి అయితే సెంటర్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నాం మన రాజకుమార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో ఈసారి చాలా లేట్ అయిందంట. సో అందువల్ల పనులను తొందరగా జరుపుతున్నారు.